ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తిరుపతిలో డే 3 మాది. ఇక్కడ లెఫ్ట్లో బిల్డింగ్ కనిపిస్తోంది కదా, ఫస్ట్ ఫ్లోర్లోనే మేము స్టే చేశాము. ఆలయానికి ఇక్కడ కమాన్ కనిపిస్తోంది కదా, ఈ మార్గం ద్వారా కూడా లోపలికి రావచ్చు. ఇదే 300 రూపీస్ క్యూ లైన్. సుపద మార్గానికి ఇలా వెళ్ళాలి. నిన్న మార్నింగ్ 11 o'clockకి మాకు టైం ఇచ్చారు స్వామివారి దర్శనానికి. త్వరగానే అయిపోయింది మా దర్శనము. సీనియర్ సిటిజన్స్కి 1 year లోపు చంటి పిల్లలకి స్పెషల్ దారి ఉంటుంది కదా, క్రౌడ్లో కాకుండా ఆ దారిని ఇప్పుడు వెళ్ళి చూద్దాం. స్వామివారికి చేసే నిత్య సేవలు, వీక్లీ సేవలకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ బోర్డు పైన ఉన్నాయి. ఇదే సుపథం మార్గానికి వెళ్ళే దారి. ఈ మార్గంలో వెళ్తుంటేనే వైకుంఠం స్వామివారి ఆలయం దగ్గర ఇక్కడ లైట్స్తో నిన్న చాలా బాగా డెకరేట్ చేశారు. నైట్ చాలా బాగా అనిపించింది. 1 year లోపు చంటి పిల్లలకు ఎక్కడ ఆ లెటర్స్ చూయించి ఎటు నుంచి వెళ్ళాలో చాలామందికి ఐడియా ఉండదు కదా, నేను ఆ దారి చూపిస్తాను. ఇప్పుడు ఇలాగే వెళ్ళాలి. ముందుకు వెళ్ళి ఇలా లెఫ్ట్ తీసుకుంటే మెట్ల మార్గం ఉంటుంది. ఇలా కిందికి వెళ్ళాలి. ఇక్కడ రైట్లో కనిపిస్తున్నదే ఆ కాంప్లెక్స్. అందులోనే చంటి పిల్లలు ఉన్న వారికి బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది కదా, అది చూపిస్తే వాళ్ళ క్యూ లైన్లో పంపిస్తారు. అందులో వెళ్ళి దర్శనానికి ఈజీగా వెళ్ళొచ్చు. క్రౌడ్లో ఇబ్బంది పడొద్దు చిన్నపిల్లలతో ఉన్న పేరెంట్స్. అందుకు నేను ఇది చూపిస్తున్నాను. ఇక్కడ ఉంది చూడండి, డీటెయిల్స్ అన్నీ ఇక్కడ బోర్డు పైన ఉన్నాయి. దాని ప్రకారం చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ అవి చూపించి వెళ్ళొచ్చు. లోపల కూడా లెటర్స్ అన్నీ చెక్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు వెయిట్ చేస్తున్నారు చూడండి. అలాగే పెద్దవాళ్ళు కూడా ఇక్కడ నుంచే ఈ మార్గం ద్వారానే లోపలికి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ సెల్ ఫోన్ కౌంటర్, ఇది సెల్ ఫోన్ లగేజ్ అక్కడ పెట్టి వెళ్ళాలి దర్శనానికి. ఈ మెట్లు దిగడంతో ఆలయ ప్రాంగణంలోకి అయితే అడుగు పెట్టేస్తాము. మరొక్కసారి స్వామివారి గోపురాన్ని దర్శించిన స్వామిని దర్శించినంతటి పుణ్యం లభిస్తుందని అంటారు కదా. నిన్న మాకు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. మరొక్కసారి స్వామి గోపురాన్ని దర్శించుకొని వెళ్దామని ఈ మాడవీధుల్లోకి ఇలా వచ్చాము. ఇక్కడ నుంచి ఆలయ గోపురం కనిపిస్తోంది చూడండి. మొన్న ఈవినింగ్ వచ్చాము మేము తిరుమలకి. ఇదే ప్రాంగణంలోకి వేడి హనుమాన్ ఆంజనేయ స్వామివారిని దర్శించాము, వరాహ స్వామిని దర్శించాము, లక్ష్మీ నరసింహ స్వామిని, హయగ్రీవ స్వామిని దర్శించుకున్నాము. నిన్న శ్రీవారిని దర్శించి జపాలి హనుమాన్ని, అలాగే వేణుగోపాల స్వామివారిని కూడా దర్శించి ఈరోజు కిందికి వెళ్ళిపోతున్నాము. వెళ్తూ మార్గ మధ్యలో ఆంజనేయ స్వామివారు ఉంటారు కదా, విశాలంగా ఉంటుంది ఆయన మూర్తి విగ్రహము. అక్కడ స్వామిని దర్శించి అక్కడి నుంచి కపిల తీర్థానికి వెళ్తాము. ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఎండ్ వరకు. కపిల తీర్థంలో ఏ ఉప ఆలయాలు ఉంటాయో అవన్నీ కూడా చూపిస్తాను మీకు. గుట్టపైకి వెళ్ళడానికి సపరేట్ రూట్ ఉంటుంది, కిందికి దిగడానికి వెహికల్స్కి సపరేట్ రూట్ ఉంటుంది. వ్యూ చూస్తున్నారు కదా, చుట్టూ నేచర్ ఎంత బాగుందో. మీకు ఇక్కడ రోడ్స్ కానివ్వండి, టర్నింగ్స్ ఎలా ఉంటాయి, అలాగే నేచర్ని వ్యూని చూపించడానికి కోసమని ఈ క్లిప్పింగ్ యాడ్ చేశాను. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 5 kilometers దూరంలో కపిల తీర్థం ఉంటుంది. స్టేషన్ నుండి ఫ్రీ బస్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ వెహికల్స్లో కూడా కపిల తీర్థానికి రావచ్చు. ఇక్కడ బ్లూ కలర్లో షెడ్ కనిపిస్తుంది కదా, గుట్ట కింది నుంచి మెట్ల మార్గం ద్వారా వచ్చే భక్తులు అలా వస్తారు. ఎదురుగా కనిపిస్తున్న గోపురంలోంచి మోకాళ్ళ పర్వతం స్టార్ట్ అవుతుంది. అందులో నుంచే గుట్టపైకి వెళ్తారు భక్తులు స్వామివారిని దర్శించడానికి. తిరుమల నుంచి కిందికి దిగుతూ ఆంజనేయ స్వామివారిని, అలాగే వినాయక స్వామివారిని దర్శించుకుంటూ కిందికైతే దిగిపోతాము. గుట్ట పైనుండి కిందికి దిగుతుండగానే ఆంజనేయ స్వామివారి ఎత్తైన విగ్రహం ఉంటుంది. ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామివారు కాబట్టి ఇక్కడికి ప్రతి ఒక్క భక్తుడు వచ్చి స్వామివారిని తప్పక దర్శించుకుంటారు. చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ దీపాలు వెలిగించొద్దని బోర్డు రాసి మరీ ఉంచారు చూడండి. స్వయంగా కామధేనువు తన పాలతో అభిషేకం చేసిన పరమశివుడు లింగాకారంలో కపిలేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న దివ్యక్షేత్రమే కపిల తీర్థం.
టీటీడీ వారి ఆధ్వర్యంలో కొనసాగుతోంది ఈ క్షేత్రం. కపిల మహర్షితో పాటు సమస్త దేవతలు సప్తఋషులు ఆరాధించిన శివలింగమే కపిలేశ్వర స్వామివారు. శివకేశవులిరువురు ఒకే క్షేత్రంలో ఉండడం తిరుమలలోని మరో విశేషం. శేషాచలం దిగువ భాగంలో ఈ శైవ క్షేత్రం ఉంటుంది. తిరుమలకి వచ్చే భక్తులు కపిలతీర్థానికి తప్పక వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. గుట్టపై నుండి కిందికి దిగుతూ ఇక్కడ వినాయక స్వామివారిని దర్శించుకుంటూ పునః దర్శన ప్రాప్తిరస్తు అని అనుకుంటూ కిందికైతే వచ్చేశాము. కృతాయుగంలో కపిల మహర్షి పాతాళంలో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించేవారట. ఆ శివలింగం భూమిని చీల్చుకొని భూమిపైకి రావడంతో కామధేను ఆవు తన గిట్టలతో ఇక ఆగు అని తన 2 కాళ్ల గిట్టలతో ఆపిందట. కపిల మహర్షి స్థాపించి పూజించేవారు కాబట్టి ఆ శివలింగాన్ని కపిలేశ్వర స్వామి అని అంటారు. అయితే ఆ శివలింగం పైన ఇప్పటికీ కూడా ఆ కామధేను ఆవు 2 గిట్టలవి ముద్రలుంటాయట. ఎదురుగా కనిపిస్తోంది కదా, అదే కపిలేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. కార్ పార్క్ చేసి ఇలా వచ్చేసాము. స్వామివారికి కావాల్సిన పూజా సామాగ్రి, పూలు ఇక్కడ షాప్స్ నుంచి తీసుకువెళ్ళొచ్చు ఆలయం లోపలికి. విశేషంగా ఈ ఆలయానికి వచ్చే కొందరు భక్తులు వారి వారి పితృదేవతల ఆత్మశాంతి కొరకై తర్పణాలు వదలడము, పిండ ప్రదానాలు చేయడము నిర్వహిస్తుంటారు. ఈ కమాన్ లోపలికి ఎంటర్ కాగానే పంతులు గారు కూడా అవైలబుల్ ఉంటారు పూజ చేయించడానికి భక్తులతో. కపిలేశ్వర దివ్యక్షేత్రాన్ని త్రిలింగ దివ్యక్షేత్రం అని కూడా అంటారు. 3 శివలింగాలు ఒకే క్షేత్రంలో ఉండడం మరొక విశేషం. ఇక్కడ కోటిలింగేశ్వర స్వామివారి శివలింగము, కాశీ విశ్వేశ్వరుని శివలింగంతో పాటు స్వయంభువై ఉద్భవించిన కపిలేశ్వర మహాశివలింగం ఉన్నందుకు ఇది త్రిలింగ దివ్య శివలింగ క్షేత్రం అని పేరు పొందింది. ఈ దివ్యక్షేత్రంలోకి ఎంటర్ కాగానే ఈ తీర్థానికి క్షేత్రపాలకుడైన అభయహస్త ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది. ముందు స్వామివారిని దర్శించి తర్వాత కపిలేశ్వర స్వామివారిని దర్శిస్తారు భక్తులు. మంజుల గారిని నిన్న నైటే కలిశాను. మా ఇంటి దగ్గరే అమీన్పూర్లో ఉంటారు వీరు. మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా కలిశాను. వాళ్ళ దర్శనం అయిపోయింది, స్వామిని దర్శించి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మేము వెళ్తున్నాము. పండగ పర్వదినాలలో కార్తీక మాసంలో ప్రత్యేకించి మహాశివరాత్రికి, మాస శివరాత్రికి ఇక్కడికి భక్తులు అత్యధిక సంఖ్యలో స్వామివారిని దర్శించడానికి వస్తుంటారు. చోళ మహారాజులు శివభక్తులు కావడంతో ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయాన్ని నిర్మించారని అంటారు. ఈ ప్రాంగణంలోనే ఆంజనేయ స్వామివారి ఆలయం పక్కనే వైష్ణవ మతోద్ధారకుడైన శ్రీ నమ్మాల్వార్ మందిరం ఉంటుంది. విష్ణునామ స్మరణతో శ్రీ మహావిష్ణువు లీలలను దశదిశలా ప్రచారం చేసిన వారు నమ్మాల్వార్ స్వామివారు. ఇదే వారి మందిరము. ఇక్కడ నమ్మాల్వార్ స్వామివారిని దర్శించి కొంచెం ముందుకు వెళ్ళగానే కపిలేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. స్వామివారి ఊరేగింపుకు ఉపయోగించే రకరకాల వాహనాలని ఇక్కడ ఉంచారు. స్వామివారికి ఏ రకాల వాహనాలు ఉపయోగిస్తారో మనం కూడా చూడొచ్చు ఇక్కడ.
ఆలయంలోని గోడపై ద్వాదశ జ్యోతిర్లింగాలని పెయింటింగ్స్ రూపంలో ఇక్కడ చిత్రీకరించారు. ఆలయం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇదేనండి. క్యూ లైన్లో వెళ్ళాలి లోపలికి. స్వామివారికి పండగ పర్వదినాలలో ఊరేగింపు సేవకు ఉపయోగించే ఈ వాహనాలని ముట్టుకున్నంత మాత్రానే నాకు ఎంతో సంతోషం అనిపించిందండి. దీనిపైనే కదా స్వామివారు కూర్చుంటారని. లోపలికైతే వచ్చేసాము. సప్తర్షి తీర్థం, అగ్నితీర్థం, పంచాయత తీర్థం, విశ్వక్సేన తీర్థం, చక్రతీర్థం, ఈ అన్ని దివ్య తీర్థాలు ఏకీకృతమై కపిల తీర్థంలోకి వస్తాయి. దాంతో సమస్త తీర్థాలలో స్నానమాచరించినంతటి పుణ్య ఫలితం లభించడంతో పాటు ఎన్నో ఔషధ గుణాలున్న ఈ తీర్థంలో స్నానమాచరించడం వల్ల భక్తులు శారీరక మానసిక ఆరోగ్యాన్ని అందుకుంటారు. మాఘ పౌర్ణమి నాడు ముల్లోకాల్లోని సమస్త తీర్థాలు మధ్యాహ్నం వేళ 4 గంటల పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని, ఆ సమయంలో కపిలతీర్థంలో స్నానమాచరిస్తే జన్మజన్మాల పుణ్య ఫలితాన్నిస్తుందని పెద్దలు అంటుంటారు. విజయనగర చక్రవర్తి అచ్యుతరాయల వారు ఈ తీర్థం చుట్టూ ఉన్న రాతి మెట్లు మరియు మంటపాన్ని నిర్మించారట. కృతాయుగంలో కపిల మహర్షి పాతాళంలో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించేవారట. ఆ శివలింగం భూమిని చీల్చుకొని భూమి పైకి రావడంతో కామధేను ఆవు తన గిట్టలతో ఇక ఆగు అని తన 2 కాళ్ళ గిట్టలతో ఆపిందట. కపిల మహర్షి స్థాపించి పూజించారు కాబట్టి ఇక్కడి శివలింగాన్ని కపిలేశ్వర స్వామి అని అంటారు. త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఆరాధించినందుకు ఆగ్నేయ శివలింగం అని కూడా అంటారు. కపిల శివలింగం, కళ్యాణ శివలింగం, శేషాచల శివలింగం, ఇలా కపిలేశ్వర స్వామికి ఎన్నో పేర్లతో భక్తులు స్వామివారిని ఆరాధిస్తారు. గర్భాలయంలోని కపిలేశ్వర స్వామివారి పక్కనే కామాక్షి అమ్మవారి ఉప ఆలయం కూడా ఉంటుంది. స్వయంగా పద్మావతి అమ్మవారు తమ కళ్యాణ సమయంలో కామాక్షి అమ్మని గౌరీదేవిగా పూజించేవారట. మరో ఉప ఆలయంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయం ఉంటుంది. ఈ కపిలతీర్థ ప్రాంగణంలోనే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ఉంటుంది. గుహ ఉంటుంది. గుహ లోపల ఉంటారు స్వామివారు. ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, గుహ లోపల స్వామిని దర్శించి ఈ మెట్ల ద్వారా బయటికి రావాల్సి ఉంటుంది. మరో ఉప ఆలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారితో పాటు వినాయక స్వామి, కాలభైరవుడు, శివపరివారమును దర్శించవచ్చు. మరో ఉప ఆలయంలో శ్రీ మహావిష్ణువు ఒడిలో శ్రీ మహాలక్ష్మి కూర్చొని ఉన్న ఉప ఆలయాన్ని కూడా దర్శించుకొని రావచ్చు. పక్కనే విశాలమైన వృక్షం ఉంటుంది. ఆ వృక్షం కింద జంట నాగుల ప్రతిమలు, పక్కనే శివపార్వతుల విగ్రహాలను దర్శించవచ్చు. అక్కడే ఉన్న పార్వతీదేవిని భక్తులు గౌరీదేవిగా పూజిస్తారు. ఆ వృక్షం పక్కనే ఉన్న కోటిలింగేశ్వర స్వామివారి ఆలయము, కాశీ విశ్వనాథుని ఆలయాలను భక్తులు దర్శిస్తారు. కపిలతీర్థంలో స్వామివారిని దర్శించాక కపిలతీర్థం నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయానికైతే వెళ్తున్నాం. 20 మినిట్స్ టైం పట్టింది లేండి. వచ్చేసాం ఇక అమ్మవారి ఆలయం దగ్గరికి. కార్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి ఇక్కడ సూర్యనారాయణ స్వామివారి ఆలయం కనిపిస్తోంది కదా, స్వామివారిని దర్శించి లోపలికైతే వెళ్తున్నాం. అమ్మవారి కోసం పూజా సామాగ్రి కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఇదే అమ్మవారి పుష్కరిణి. భక్తులు ఇక్కడికి వచ్చి స్నానమాచరించడము, పైన నీళ్లు చిలకరించుకోవడము చేస్తుంటారు. రైట్లో కనిపిస్తున్నాయి కదా కౌంటర్స్, అవి మన సెల్ ఫోన్స్, లగేజ్ కూడా ఉంటుంది కదా, అవి డిపాజిట్ చేయడానికి కౌంటర్స్ అన్నమాట. అవి ఫ్రీగానే డిపాజిట్ చేసుకుంటారు వాళ్ళు. అలాగే 50 రూపీస్, 200 రూపీస్ టికెట్ కౌంటర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. టికెట్ తీసుకొని ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చేసాము.
నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నా మిగతా వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తున్నాను. ఈసారి నా తిరుపతి ట్రిప్ ప్రతి ఒక్క ప్లేస్లో చాలాసేపు నేను గడిపాను. నాకు అది యూట్యూబ్ పుణ్యమా అని అనుకోండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు తిరుపతి వచ్చినప్పుడు ఏ ఏ ఆలయాలను దర్శించారు, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండేనో నాకు కమెంట్ సెక్షన్లో తెలుపగలరు. అలాగే ఏమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే. తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించి 120 కిలోమీటర్స్ ప్రయాణం చేసి మాకు 3 అవర్స్ అయితే పట్టిందిలేండి. ఒంటిమిట్టికి అయితే వెళ్తున్నాము రామాలయానికి. శ్రీరాముల వారిని దర్శించి అటు నుంచి మేము ఇంటికి వెళ్తాము. ఆ వీడియో కూడా మీరు అందరు తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. మార్గ మధ్యలో మాకు లంచ్ టైం కావడంతో ఇక్కడ లంచ్ చేయడానికి ఆగాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా మిగతా వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ కపిలేశ్వర స్వామివారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.